దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను మిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే ఈ రోజు నుండి నువ్వు ఇక్కడే ఉండొచ్చమ్మా. 10 ఏళ్ల నుంచి నాకు ప్రమోషన్ వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నాను. కానీ నీ మంచితనానికి ఇలాంటి ప్రమోషన్ రావడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నిన్ను చూస్తుంటే అగాధమవు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అన్న పాట గుర్తొస్తోందమ్మా. అమ్మా, ఇక నుంచి ఇక్కడ ఆనందంగా ఉండు. ఇదేంటి, స్నానం చేయడానికా? మూసుకుపోయిందేంటి? ఎవరైనా ఉన్నారా? లోపల ఇరుక్కుపోయాను. రాహుల్ బాబు, రాహుల్ బాబు. ఏంటి, నీకెవరు పిచ్చా?
కురిసాయి కళల ఏరువాకై మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ. ఏయ్, అనవసరంగా నన్ను తడిపేశావు. ఈ డోర్ ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలీదా నీకు? కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు నీకు ఈ రూమ్ ఇచ్చారు. గంతులే, కేకలేకు. నేను బావకి ఫిజికల్గా దగ్గర అవ్వాలంటే బుచ్చమ్మలాగే నేను కూడా బావ మీద పడాలి. కావాలని పడినట్టు కాకుండా కాలు జారినట్టు పడితే వర్కౌట్ అవుతుంది. ముందు 2-3 రిహార్సల్స్ చేస్తే తర్వాత టేక్లోకి వెళ్ళిపోవచ్చు. పర్ఫెక్ట్. ఎలా పడ్డాను? ఎవరో కాలడ్డు పెట్టినట్టుగా ఉంది. ఇదే అయి ఉంటుంది. ఏయ్, నీ కాలు నా కాలుకి ఎందుకు అడ్డం పెట్టావు? నేనా? నేను కాలు అడ్డు పెట్టడం ఏంటి? నువ్వు అడ్డు పెట్టకుండా నీ కాలు నాకెలా తగులుతుంది? అయ్యో రామా, నేను కాలు అడ్డు పెట్టడం ఏంటండి? లేదు, నీ కాలు నాకు తగిలింది. నేను పెట్టనే లేదండి. నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? నువ్వు పెట్టేవాళ్ళదో ఇప్పుడే తెలుస్తాను. నేను నడుచుకుంటూ వస్తాను. నేను వస్తున్నప్పుడు నీ కాలడ్డు పెట్టు. అది కాదండి, నేను నాతో ఇంకేం మాట్లాడకు. నేను చెప్పిందే చెయ్యి. అమ్మా,
ఏయ్ మళ్ళీ కాలడ్డు పెట్టు. మ్. చూసారా, తగలేదు. నా కాలు అక్కడ వరకు రావడానికి నేనేమైనా అమితాబ్ బచ్చన్ అంత పొడుగ్గా ఉన్నాను చెప్పండి? నేను కాదని మీకు ఇప్పుడైనా అర్థమైందా? మరి ఎలా పడిపోయాను ఏంటో, ఏమీ అర్థం కావట్లేదు. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదులే. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, తెగ టెన్షన్ పడుతున్నావు. ఏంటి సంగతి? నీకు తెలీదా? హాస్పిటల్లో సరస్సుని పిన్ని ఎలా తిట్టిందో చూసావుగా? ఏదో బుచ్చమ్మ అని చెప్పి కవర్ చేశాను కాబట్టి మనం బతికిపోయాం. ఇప్పుడు ఈ బుచ్చమ్మే సరస్సు అని పిన్నికి తెలిస్తే ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు కదా. సరస్సు చాలా మంచి అమ్మాయిరా. నేనే సరస్సు అని తన గురించి సరస్సు ఎప్పుడు చెప్పదు. సరస్సు చెప్పనంత వరకు పిన్నికి తెలిసే ఛాన్సే లేదు. అబద్ధాన్ని కవర్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఇది సరస్సుకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, నా లైఫ్కి సంబంధించిన మ్యాటర్ కూడా. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మ్యామ్ ఎప్పుడొస్తారో తెలీదు. పిన్నికి తెలిసినా మ్యామ్కి తెలిసినా కూడా ప్రమాదమే. డాడీ స్పృహలోకి వచ్చినా కూడా బుచ్చమ్మ సరస్సు అన్న విషయం తెలిసిపోతుంది కదన్నయ్య. మీరు డాడీకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకుంది వీళ్ళే అన్నయ్య. జగన్నాథం, జగన్నాథం, నా మాట ఒక్కసారి సార్, నేను చెప్పేది వినండి సార్. నాకేం తెలియదు సార్. సార్, శాంభవి మేడం గారి కోసం వచ్చాం సార్. ఉన్నారు, మీరు కూర్చోండి, వస్తారు. మనింటికి పోలీసులు వచ్చారేంటి? ఏమో అక్క. సిఐ గారు, వాడు మళ్ళీ బయటికి రాకూడదు. మా లాయర్ మీతో మాట్లాడతారు. సరే మేడం, మేమంతా చూసుకుంటాం. మా నాన్నని కోర్టుకు తీసుకెళ్తున్నామని చెప్పడానికే వచ్చుంటారు, లేకపోతే కోర్టులో శిక్ష పడిందని చెప్పడానికి వచ్చుంటారా? నమస్తే మేడం. కూర్చోండి, చెప్పండి. మేడం, మేము అరెస్ట్ చేసిన వాడిని కోర్టుకు తీసుకువెళ్ళినా అతను నేరం చేసినట్టు సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి పెద్ద శిక్ష పడకపోవచ్చు. వాడు బయటికి రాకూడదని ఆ రోజే మీకు చెప్పాను కదా.
మీరు చెప్పినట్టు అతడికి పెద్ద శిక్ష పడాలంటే అరుణ్ గారిచ్చే స్టేట్మెంటు చాలా అవసరం మేడం. అరుణ్ గారు సంతకం పెడితే చాలు, ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టుగా కేసు ఫైల్ చేసి వాడికి గట్టి శిక్ష పడేలా చేస్తాం. సాక్ష్యాలు లేకపోతే దొంగతనం చేసిన వాడికి హత్య చెయ్యాలి అనుకున్న వాడికి పెద్దగా శిక్ష పడదు అని చెప్పడానికి వచ్చారా? మీరు చెప్పేది వినడం కోసం మీకు డబ్బిచ్చాననుకుంటున్నారా? ఆఫీసర్, మీకు చేత కాకపోతే వాడిని నాకు అప్పచెప్పండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. మా బావగారు ఇంకా కాన్షియస్లోకి రాలేదు. వచ్చాక నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సాక్ష్యాలు ఆధారాలు లేవనే సాకుతో వాడు రిలీజ్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. వాడి మీద బలమైన కేసులు పెట్టి కేసుని ఇంకా స్ట్రాంగ్ చేయండి. సరే మేడం, సార్ స్పృహలోకి రాగానే నాకు కాల్ చేయండి. నేనే వచ్చి సార్ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటాను. ఓకే, వెళ్ళొస్తాను మేడం. అక్క వీడియో కాల్ చేస్తోంది రాహుల్. నిన్న కాల్ చేసినప్పుడు మీ డాడీ గురించి అడిగితే బయటకు వెళ్లారు అని చెప్పాను. ఇప్పుడేం చెప్పమంటారు? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెప్పింది. ప్లీజ్ ప్లీజ్ పిన్ని, ప్లీజ్ పిన్ని. నా గురించి అడిగితే నానేటి చెప్పాలో తెలియడం లేదే. నా గురించి అడుగుతుందేమో. హాయ్ అక్క. హాయ్ శాంభవి. అందరూ ఎలా ఉన్నారు? ఫైన్ అక్క. మీ బావగారు ఎలా ఉన్నారు? పిన్ని ప్లీజ్ పిన్ని, చెప్పొద్దు పిన్ని. నాకొక్కసారి మీ బావగారిని చూపించు. చూపించు శాంభవి. బావగారు ఇక్కడెక్కడా లేరక్క, అదే చూస్తున్నాను. మాట్లాడడానికి కాదు కదా, నేనొక్కసారి ఆయన్ని చూడాలి. చూపించు ప్లీజ్. ఇప్పుడే చూడాలి అంటున్నాను కదా, చూపించు. ఒకసారి గార్డెన్లో చూపించు. సరే అక్క. బ్యాక్ గార్డెన్ దగ్గర ఉంటారేమో, చూపించు ఒకసారి. చూడక్క, ఇక్కడ కూడా లేరు. ఇక్కడ కూడా లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటారు? బెడ్రూమ్లో ఉండుంటారు. బెడ్రూమ్లో ఒకసారి చూపించు.